హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఫైనల్లీ రీచ్డ్ తిరుపతి. నైట్ అక్కడ స్టే చేసేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే ఫ్రెష్ అయ్యి కిందికొచ్చాము. కిందికొచ్చిన తర్వాత మేము శ్రీవారి మెట్ల మార్గం నుంచి పైకి వెళ్ళాలనైతే అనుకున్నాము. ఇక్కడ స్వామివారికి వత్తులు వెలిగించేసి ఇంకా మేమైతే శ్రీవారి మెట్లకైతే స్టార్ట్ అవుతున్నాము. నేను మెట్టు మెట్టికి బొట్లు పెడతానైతే ఏం మొక్కోలేదు. కాకపోతే నేను తీసుకెళ్ళిన పసుపు, కుంకుమ, గంధం ఎన్ని మెట్ల వరకైతే వస్తుందో అన్ని మెట్లకైతే పెట్టుకుంటా అనైతే అనుకున్నాను. కానీ ఇదైతే నేను ముందే అన్ని మెట్లకి పెడతానైతే దండం పెట్టుకోలేదు. చూద్దాం నాకు సంకల్పం ఎంతవరకు నెరవేరుతుందో అనేసైతే నేనింకా ఎన్ని మెట్ల వరకొస్తే అన్ని మెట్లకు పెట్టుకుంటా అనైతే అనుకున్నాను. అది గూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అప్పట్లకప్పుడు ఇంకా వెళ్ళే 2 డేస్ ముందు అనుకున్నాను. ఇంకా అలా అయితే ఇంక మేము స్టార్ట్ చేసాము. నావైతే ఎన్ని మెట్ల వరకొచ్చిందనేదైతే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అలాగే మేము తిరుపతి ఒక్కటే వెళ్తే మాత్రం పక్కా అన్ని మెట్లకి పెట్టేదాన్ని. కాకపోతే ఇంకా వేరే ట్రిప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి నేనింకా ఎంతవరకొస్తే అంతవరకనే అనుకున్నాను. ఎందుకంటే మనకి తిరుపతి ఒక్కటైతే మనం టైమ్ స్పెండ్ చేస్తూ అలా కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే మాకింకా వేరేవి అవన్నీ ఉన్నాయి కదా! ఇంకా జర్నీ ఇదంతా ఉంది కాబట్టి నేనైతే కొన్ని మెట్ల వరకైతే అనుకున్నాను. అలా పెట్టేసిన తర్వాత అవి నాది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే నార్మల్‌గా వెళ్తున్నాము. నేనైతే మెట్లెక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఫస్ట్ టైమ్ అనుకుంటా. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. మధ్యలో బ్రేక్ ఇస్తూ అలా ఇంకా లాస్ట్‌కైతే ఆ శ్రీవారి మెట్లు మా శ్రీవారితో అయితే పైకి వెళ్తున్నాము. ఇంకా ఫైనల్లీ అయితే రీచ్ అవ్వబోతున్నాము. ఇంకా కొంచెమే ఉంది. మా పిల్లలు మాత్రం ఎంత సతాయిస్తారో అని చాలా భయపడ్డాము. పిల్లలిద్దరూ చాలా ఎనర్జీగా ఏమంటారు ఏదైనా స్వామి సంకల్పం గట్టిగా ఉంటే ప్రతి పని ఈజీ అంటే ఇదేనేమో. మా పిల్లలు మాత్రం చాలా సింపుల్‌గా ఎక్కేసిర్రింక. మాకు ముందు రోజు అన్ని టెంపుల్స్‌కి 2 డేస్ నుంచి తిరుగుడు, నిద్ర లేకుండా అట్లనే అయింది గదా! ఇంక అలా మాకు కొంచెం అలసిపోయినట్లయింది. ఇక్కడైతే ఒకమ్మ ఏం మొక్కుందో తెలీదు కానీ తన సంకల్పం ఎంత గట్టిదనైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ అయితే ప్రతి మెట్టుకి అంటే మెట్టుకి కర్పూరం పెట్టింది స్టార్టింగ్‌లో. తర్వాతయితే 2 మెట్లకి కలిపి అలా 2 కర్పూరాలయితే పెట్టుకుంటా వస్తుంది. నేనైతే తననే చూస్తున్నా. ఈ వయసులో కూడా ఎంత ఓపికగా పెట్టుకుంటుందో ఏమో! తన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తను నెరవేరిన తర్వాత తీర్చుకుంటుందో, ముందు తీర్చుకుంటుందో మనకైతే తెలీదు. ఏదేమైనా సరే ఆ శ్రీవారి మీద స్వామివారి మీద భారం వేస్తే మనం ఎలాంటి పనైనా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్లీ రీచ్డ్ మేము తిరుపతి. ఇంకా మేము తర్వాత ఎటు వెళ్ళాం ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్‌లో కలుస్తాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.